శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం సాయినగర్ నందు ఉన్న ప్రాథమిక పాఠశాలలో తరగతులు జరుగుతున్న సమయంలో గుర్తు తెలియని బాలుడు కిటికీలో నుంచి గుర్తు తెలియని పదార్థాన్ని స్ప్రే చేశాడు. దీంతో తరగతిలో ఉన్న 15 మంది విద్యార్థులు తీవ్రమైన కంటి నొప్పితో సోమందేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి చేరారు. హాస్పిటల్కి చేరిన విద్యార్థులకు హాస్పిటల్ సిబ్బంది చికిత్స చేశారు. చికిత్స అనంతరం డాక్టర్లు విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని తెలియజేశారు. విద్యార్థులపై స్ప్రే దాడి జరగడంతో తల్లిదండ్రులు ఆసుపత్రి వద్దకు చేరుకొని తరగతి గదుల్లో ఉన్న విద్యార్థులపై దాడి జరగడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ముగ్గురు పిల్లలు 2 పిల్లలు ఉండేది, 46 మంది పిల్లలు ఉండేది. ఎవరు ఆ పాప కన్నుకే, ఈ పాప కన్నుకే, ఆ పాప పోన్లే. చెప్పండి పోనీ మాకు కళ్ళకి ఇబ్బంది అంటే హాస్పిటల్. నమస్కారం అండి, నేను డాక్టర్ హరికుమార్, పిఎస్సి సోమందేపల్లి మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతున్నాను. ఈరోజు మనం సోమందేపల్లి మండలంలోని సాయినగర్లోని ప్రాథమిక పాఠశాలల్లో 15 మంది విద్యార్థులు కళ్ళు మంటలతో దురదలతో మన పిఎస్సికి రావడం జరిగింది. అది ఎందుకని ఎంక్వైరీ చేయక దాని హిస్టరీ తీసుకోక ఒక తెలియని వ్యక్తి బయట నుంచి వచ్చి పిల్లల కళ్ళల్లోకి స్ప్రే చేయడం జరిగింది. దానివల్ల పిల్లల్లో కళ్ళ మంటలు దురదలు రావడం జరిగింది. బట్ మేము పరీక్షించి వాళ్ళకు కళ్ళ మంటలకు దురదలకు ట్రీట్మెంట్ ఇచ్చి పంపించడం జరిగింది. బట్ ఎవరికి సిగ్నిఫికెంట్గా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అనేది లేదు, కానీ అందరు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ప్రజెంట్ సిచ్యువేషన్.